గత 25 సంవత్సరాలుగా ప్రేక్షకులను నిర్విరామంగా అలరిస్తున్న ఏకైక షో పాడుతా తీయగా. దివంగత లెజెండరీ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఆయన వారసుడు ఎస్పి చరణ్ కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో సింగర్ ప్రవస్తి తనకు అన్యాయం జరిగిందని, పక్షపాతం చూపించారని, బాడీ షేమింగ్ చేశారని, కాస్టింగ్ కౌచ్ కూడా ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు పలు యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ పలు విషయాలు చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంపై కొంతమంది సింగర్ ప్రవస్తిపై మండిపడ్డారు. ప్రస్తుతం ఆస్కార్ గ్రహీతలైన కీరవాణి, చంద్రబోస్తో పాటు సింగర్ సునీత ఈ కార్యక్రమానికి హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. వీరే తనకు అన్యాయం చేశారని ప్రవస్తి ఆరోపించటంతో పలువురు సింగర్స్ ఇంత గొప్పవారిపై నిందలు వేయటం తప్పని ప్రవస్తిని తప్పుబట్టారు. ఇక వారు కూడా ఇలాంటి ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన వాళ్లే. ఇలాంటి వారిపై నిందలు వేసేటప్పుడు కాస్త ఆలోచించు అంటూ ప్రవస్తిపై మండిపడ్డ విషయం తెలిసిందే. ఇలా రోజు రోజుకి వివాదం ముదురుతుంటే చంద్రబోస్, కీరవాణి మాత్రం ఈ విషయంపై స్పందించకపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పాత వీడియోలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న కీరవాణి కాస్టింగ్ కౌచ్పై చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్గా మారటం గమనార్హం. కీరవాణి మాట్లాడుతూ, అన్ని రంగాల్లో లాగానే సినిమా ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది. ఇది సమాజంలో ఉన్న అతిపెద్ద వ్యాధి. ఇది అన్ని రంగాల్లో కూడా ఉంది. అయితే కాస్టింగ్ కౌచ్ అనే ఆలోచన మైండ్లోకి వచ్చినా కూడా అది తప్పే. మన సమాజంలో ఇలాంటి ఆలోచనలు రానివారు ఎవరు ఉన్నారా అని వెతికితే కనీసం 10 మంది కూడా బయటకు రారు. దొరికితే దొంగ, లేకపోతే దొర అన్నట్టుగానే ప్రవర్తిస్తారు. అయితే కొన్ని సినిమాలలో మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్స్ని వేధించే సీన్లు పెట్టడం వల్ల ఇది నిజమే అని మరింత ఎక్కువగా అనిపిస్తుంది. అన్ని రంగాలలో ఉన్నట్టుగానే మ్యూజిక్ రంగంలో కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ఉంది. నేను లేదని చెప్పటం లేదు అంటూ గతంలో కీరవాణి స్వయంగా చెప్పిన వీడియో ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్స్ కూడా ప్రవస్తి చెప్పింది నిజమే, ఆమెకు నిజంగా అన్యాయం జరిగింది అంటూ అందరూ ఒక నిర్ధారణకు వస్తున్నారని సమాచారం.